మీడియాను ఏ రకంగా వాడుకోవాలో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు అనుకుంటా. ఎవరిని ఎలా ఇరికించాలి, ఎవరి మధ్య ఎలా మంట పెట్టాలి, తద్వారా మనం ఎలా లబ్ధి పొందాలి, అదే కాకుండా మనకు నచ్చినటువంటి వ్యక్తిని ఎలా సీఎం పీఠం మీద నుంచి దించాలి, మనకు నచ్చిన వ్యక్తిని ఎలా సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలి, అందులో భాగంగానే వాళ్ళ వార్తలు, వాళ్ళ కథనాలు, వాళ్ళ డిబేట్లు ఉంటాయి. సో అదే క్రమంలో ఈరోజు కొత్త పలుకుల్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సీఎంకి, డిప్యూటీ సీఎంకి, మంత్రులకు మధ్య మంట పెట్టాడు. ఆ మంట పెట్టే దాంట్లో కూడా చేసేదే తప్పు. ఏమంటారు కదా, సామెత ఉంది కదా, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేది ఏదో కొంపలని. అట్లా మీడియా స్వేచ్ఛ గురించి, మీడియా విలువల గురించి, పత్రికలు హద్దు మీరుతున్నాయని దాని గురించి అట్లా అన్నీ రాసి, అసలు హద్దులు మీరేది వీళ్ళే, ఆ విలువలు పాడు చేసేది వీళ్ళే, మళ్ళీ నీతులు చెప్తాడు. ఇప్పుడు చూడండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి షాకు మళ్ళీ ఆర్కిని బుక్ చేశాయి. ఏ రకంగా అన్నది చూస్తే, ఇప్పుడు ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది, మంత్రి రాసలీలలు అనే దానికి సంబంధించి. దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తప్పుదో పట్టిస్తూ, వీళ్ళ మధ్య గొడవ పెడుతూ, ఎందుకు ఆ కథనం రాయాల్సి వచ్చిందని చెప్పారంటే, ఇక్కడ ఏదైతే సింగరేణి టెండర్లకు సంబంధించి నైని బొగ్గు ఆ బావి దగ్గర ఏదైతే దాంట్లో బొగ్గు తవ్వడానికి సంబంధించి టెండర్లు ఏవైతే ఉన్నాయో, ఈ టెండర్లు దక్కించుకోవడం కోసం అంట మరి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు వాళ్ళ అల్లుడి కోసం ఇట్లా వీళ్ళు కలిసి ఒక ప్రయత్నం చేశారంట. ఈ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు అందులో మెన్షన్ చేసిన కంపెనీలు ఏమంటే, మెగా కంపెనీ ఒకటి, వెన్సర్ కంపెనీ. వెన్సర్ కంపెనీ అంటే ఎన్టీవీకి చౌదరి గారి యొక్క అల్లుడు అంట. ఈ ఇద్దరికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు దీంట్లో, ఈ మైనింగ్లో. కాబట్టి ఫీల్డ్ విజిట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చినారంట ఇక్కడ. ఆ విషయాన్ని అధికారులు చెప్పారంట. ఎవరు, బట్టి విక్రమార్క చేతిలో ఉంది ఇది, ముఖ్యమంత్రికి సంబంధం లేదు. కాబట్టి వారికి కావాల్సినటువంటి వారి కోసం ఈ టెండర్లు ఇచ్చే విధంగా కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు, ఫీల్డ్ విజిట్ అనేటువంటిది. సో ఇక్కడ ఈ కంపెనీలతో పాటు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో, వెంకటరెడ్డి కూడా నేనెందుకు టెండర్లు పాల్గొనకూడదు అంటే, వాళ్ళ కంపెనీ, వాళ్ళ సోదరుడి కంపెనీది సుసి హైటెక్, ఆ కంపెనీ. ఈ కంపెనీ కూడా వస్తే ఇక్కడ ఎవరైతే బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎన్టీవీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకు పప్పులు ఉడకమని చెప్పి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్టీవీ ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మంత్రి రాసలీలలు అని చెప్పి వేరు కథనాలు రాసి ఆ రకంగా ఆయనను చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేశారని చెప్పి. సో కోమటిరెడ్డి గారి క్యారెక్టర్ ఏదో అందరికి తెలుసు, బట్టి విక్రమార్క గారు ఏ రకంగా రాజకీయంగా ఎదిగారో తెలుసు, అన్నీ తెలుసు. సో ఆ విషయాలు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గొప్పతనం గురించి కూడా రాస్తూ, అలాంటి వ్యక్తి కాదని, గతంలో ఇలాంటి ఎప్పుడు లేవని చెప్తూ, ఇక్కడ ఎవరైతే మహిళా ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో బాధపడతా ఉన్నారని చెప్పి, సీరియస్గా ఉన్నారు వీళ్ళ పైన అని చెప్పి వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం బట్టి విక్రమార్క చేసినప్పటికీ కూడా వాళ్ళు వినలేదంట. ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, బట్టి విక్రమార్క గారు నడిపించారన్నది ఆయన యొక్క ఉద్దేశం. మరి దీనికి బట్టి విక్రమార్క గారు ఏం చెప్తారు ఇక్కడ? ఈయన ఎవరు చెప్తే రాశారో, ఎందుకోసం రాశారో, ఏ రాజకీయ అవసరాల కోసం రాశారో, మరి నేను వైఎస్ఆర్ గారికి సన్నిహితంగా ఉంటాను, సన్నిహితుడి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా. సో ఎక్కడ కూడా రిమార్క్ అనేది లేదు. సో ఇన్ హౌస్లో కానీ బయట కానీ ప్రజల తరఫున పోరాటం చేసిన పార్టీలు కూడా మారలేదు. ఆయనకి అది తెలుసు, బట్టి విక్రమార్క గారు ఏ రకంగా పార్టీలో ఉన్నారు ఏమిటనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరు చెప్తే రాశారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరి కోసం రాశారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళడం, శాల్వాలు కప్పడం, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళడం, ఒకరికొకరు సహకరించుకోవడం, వాళ్ళకు ప్లేసులు ఇవ్వడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వ్యక్తి ఛానల్లో, వాళ్ళ పత్రికల్లో ఇలా బట్టి విక్రమార్క గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి కదా. అదే అనుమానాలు ఇక్కడ వ్యక్తం చేశారు. నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం, అది ఏంటనేది తెలుసుకుంటాం, ఎందుకు జరిగింది ఏంటనేది పూర్తి వివరాలు చెప్తా. ఇప్పుడు ఏదైతే టెండర్లకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారో, ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేసినాడు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ టెండర్లు పిలిచారు, ఇంకా ఎవరు రాలేదు. రాకముందే రాధాకృష్ణ పలుకులు, పనికిమాలిన పలుకులు ఇవి, రాకముందే వాళ్ళకి కట్టబెట్టారు, వీళ్ళకి కట్టబెట్టారంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ముందుగానే వాళ్ళకి ఒకవేళ ఈ కంపెనీలకు పోకుండా మనకు కావాల్సిన కంపెనీలకు ఇచ్చుకునే విధంగా మనం ఎంటర్ అవ్వచ్చనే ఉద్దేశం కనిపిస్తూ ఉంది ఇక్కడ. అంతే కదా. ఇప్పుడు టెండర్లన్నీ క్యాన్సిల్ చేశారు.
ఇప్పుడు చెప్పిన కంపెనీలు కనుక మళ్ళీ ఈ టెండర్ల పాల్గొని ఇప్పుడు చెప్పిన కంపెనీలు ఏది మెగా కానీ వెన్సర్ కానీ ఈ కంపెనీలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ కథనాలు రాయడానికి అవకాశం ఉంటుంది. చూసావా, మళ్ళీ రీటెండర్లో కూడా పిలిస్తే మళ్ళీ వాళ్ళే వచ్చారు, వాళ్ళ కుట్ర ఉందని చెప్పడానికి. ఆ కంపెనీలు పక్క పోయినాయి అనుకోండి, వీళ్ళకి కావాల్సిన కంపెనీలు ఎంటర్ కావచ్చు, పోటీ తగ్గుతుంది కదా. ఇట్లా అనేక రకాల తప్పుడు ఆలోచనలు చేస్తున్నారనే చర్చ బలంగా ఉంది. ఇక్కడ టెండర్లు పిలిచేది కానీ ఆ నిబంధనలు కానీ అన్నీ సింగరేణి చూసుకుంటుంది. అది ఆ నిబంధనలు అవన్నీ తెలియకుండా అది అంతా కూడా బట్టి విక్రమార్కనే నడిపించాడు. దీని వెనుక మొత్తం బట్టి విక్రమార్కనే ఉన్నాడు. అంటే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ ఉంది కదా, అది కూడా ఫీల్డ్ విజిట్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. కాబట్టి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈయన కంపెనీకి రాలేదని చెప్పి ఆయన కంప్లైంట్లు ఇవంతా ఒక పెద్ద ఇష్యూ నడిచింది అప్పుడు కూడా. సో కాబట్టి ఈ మంత్రులకు మధ్య పంచాయతీ పెట్టి తద్వారా ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఇప్పుడు ఇంకొక చర్చ ఏంటి, 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి మారతారని చెప్పి అప్పుడు ఏది కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే ఒక చర్చ ఉంది, బట్టి విక్రమార్క గారు సీఎం అవుతారు అని. పొరపాటున బట్టి విక్రమార్కను చేస్తారేమో, సీఎంని చేస్తారేమో. 2 సంవత్సరాలు దాటింది కదా. సో ఇప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిన విధంగా కట్టుకథలు పిట్టకథలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా వేరే ఆలోచన చేయకుండా ఎందుకు ఆ తేనె తుట్టని కదపడం వద్దులే అని చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి బలమైన లీడరు, బట్టి విక్రమార్క ఇట్లా అందరి మధ్యలో గొడవలు పెట్టడం వల్ల ఒకరికి ఇస్తే ఒకరికి కోపమేమో ఎందుకులే అన్నట్టుగా సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటే బెటర్లే అనుకునే విధంగా ఇట్లా రకరకాల ఆలోచనలో భాగంగానే ఈ కట్టుకథలు పిట్టకథలు అని చెప్పేది ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. ఏదేమైనా ఈ ఆర్కే రాష్ట్ర కొత్త పలుకులకు సంబంధించి రాధాకృష్ణ నేను తెలుసుకుంటామని కూడా బట్టి విక్రమార్క గారు చెప్పారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినండి. మన కొంతమంది ఎడ చెప్పాడంటారు కదా. నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ చేర్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్గా క్యాన్సిల్ అని చెప్పారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్. ఇక రాధాకృష్ణ విషయానికి కట్టుకథ పిట్టకథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు, ఎందుకు రాశాడు, ఏ రాజకీయ ఉద్దేశం ఉంది, దాని వెనక ఎవరు నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. అప్పటి వరకు మాత్రం ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన కానీ తెలంగాణ వ్యవస్థలపైన కానీ నేను పడలేను. ఐ విల్ కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. బట్టి విక్రమార్క గారు చాలా క్లియర్గా ఆర్కే కొత్త పలుకుల గురించి మాట్లాడినటువంటి మాటలు. సో ఏం జరుగుతుందనేది చూద్దాం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.